హాయ్ హలో నమస్తే. కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఒక కొత్త సరికొత్త ప్రోగ్రాన్ని వాళ్ళు అనౌన్స్ చేశారు. అదే క్యా బోల్తీ పబ్లిక్ అనేటువంటి మూమెంట్ని అనౌన్స్ చేశారు. క్యా బోల్తీ పబ్లిక్, ప్రజలు ఏమనుకుంటున్నారు అని దేశవ్యాప్తంగా తిరుగుతారట. వాళ్ళు దేశవ్యాప్తంగా తిరిగి ప్రజల్లో ఉన్నటువంటి ఆ యొక్క స్పందనను తెలుసుకుంటాము అని వాళ్ళ యొక్క పబ్లిక్ స్టేట్మెంట్. బట్ అంతర్గతంగా మేబీ దే వాంటెడ్ టు టెల్ ది ఎంటైర్ పబ్లిక్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద గవర్నమెంట్. అంటే డెఫినెట్గా దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఎ ఛాలెంజ్ టు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారికి కొత్త టెన్షన్ మొదలైనట్టే. ఎందుకంటే మొన్న నానా కష్టాలు పడి మంత్రిని రాజీనామా చేయించారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని రిజైన్ చేయమనండి అని మరి ప్రధానమంత్రి దాకా వచ్చిద్దని భయపడి వాళ్ళు ముందుగానే రాజీనామా చేయించారు ధర్మేంద్ర ప్రధాన్ చేత. ఇప్పుడు వీళ్ళు దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా తిరిగితే ఎక్కడ పిల్లల మీద దాడి జరిగినా, ఎక్కడ వాళ్ళ పిల్లల మీద అరెస్ట్ చేసినా, ఎక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు జరిగినా చాలా సెన్సిటివ్. పిల్లలు చాలా సెన్సిటివ్. ఓకే, రాజకీయ నాయకుడు ఏదో రాహుల్ గాంధీని తీసుకెళ్ళి జైల్లో పెట్టవచ్చు, లేదంటే అరవింద్ కేజ్రీవాల్ని, మమతా బెనర్జీని జైల్లో పెట్టవచ్చు. బట్ ఇది స్టూడెంట్స్ మీద మన ఏమైంది, అక్కడ లాఠీ చేస్తే పెద్ద సెంటిమెంట్లు వేసింది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు. మరి ఇప్పుడు వీళ్ళు పబ్లిక్లోకి వెళ్తాము, స్టూడెంట్స్ని తీసుకొని వెళ్తాము అని అంటున్నారు. మరి వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు క్యా బోల్తీ పబ్లిక్కి? మరి దీనికి ఏంటి సంబంధం అంటే ఇది దిస్ లుక్స్ లైక్ ఏ కైండ్ ఆఫ్ పొలిటికల్ పబ్లిక్ మూమెంట్ లాగానే అనిపిస్తుంది ఇది. ఓకే, ఇదే లోపలికి వెళ్ళి చూద్దాం ఏమైంది అనేది. ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు అభిజిత్ దీప్కి వాళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి క్యా బోల్తీ పబ్లిక్ అనే ఒక ప్రోగ్రామ్ని నేషనల్ వైడ్గా అవుట్ రీచ్ ప్రోగ్రామ్గా చేయబోతున్నాము అని చెప్పారు. అతని ప్రకారం, దీప్కే ప్రకారం ఏంటంటే ఈ క్యాంపెయిన్ అనేది పీపుల్స్ ప్రెజర్ మూమెంట్ మాత్రమే. మేము ఎన్నికల్లో పోటీ చేయము, మాది పొలిటికల్ పార్టీ కాదు. సో ఇట్ ఈజ్ ఓన్లీ ఏ ప్రెజర్ మూమెంట్ అన్నాడు అతను. ఓకే, వాళ్ళది జనతా పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ ప్రెజర్ మూమెంట్. మనది పొలిటికల్ పార్టీ, మనం కంటెస్ట్ చేస్తాం. అంబేద్కర్ జనతా పార్టీ పొలిటికల్ పార్టీ, కంటెస్ట్ చేస్తాము, 100% కంటెస్ట్ చేస్తాం. అంటే మీకు డౌట్ రావచ్చు, ఒకసారి ఇటు పొలిటికల్ పార్టీ కాదంటాడు, ఒకసారి పొలిటికల్ పార్టీ అంటాడు, ఒకసారి మూమెంట్ అంటాడు, ఒకసారి నేను ఊరికే పెట్టాను అంటాడు, ఒకసారి పార్టీ పెట్టాను. ఇన్ని రకరకాల వేరియేషన్స్ ఎందుకు చెబుతున్నామని మీకు అనిపించవచ్చు. ఓకే, కాబట్టి దీన్ని చూస్తూ ఉండండి. ఎటువైపుకి వెళ్తుంది అనేది నాకు తెలియదు, ఎందుకు చూస్తూ ఉండండి మీరు దాన్ని. ది క్యాంపెయిన్ ఎయిమ్స్ టు ట్రావెల్ అక్రాస్ ఇండియా డైరెక్ట్లీ. ప్రజల యొక్క పబ్లిక్ గ్రీవెన్సెస్ని స్టూడెంట్స్ వాళ్ళకి, అంటే నాకు ఇక్కడ డౌట్ వస్తుంది, అంటే నిజంగా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తారా లేకపోతే వేరే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారా? ఎందుకంటే పబ్లిక్ గ్రీవెన్స్ స్టూడెంట్స్కి ఏం పని? మీరు పిల్లలు చదువుకోవడానికి కాదు, మీ పిల్లల పని అంటే చదువుకోవటం, ఎగ్జామ్స్ రాయటం. నీట్ పేపర్కి వచ్చారు స్టూడెంట్స్ అంటే దట్ ఈస్ ఎడ్యుకేషన్ సంబంధించింది. పబ్లిక్ గ్రీవెన్సెస్ ప్రజలు హ్యాపీగా ఉన్నారా లేదా ప్రభుత్వంతో అనేది పబ్లిక్తో స్టూడెంట్స్ అనవసరం కదా. బహుశా వీళ్ళు స్టూడెంట్స్ కాకుండా ఎక్కడో కొడుతున్నారు అంటే వేరే వాళ్ళని టార్గెట్ చేస్తారేమో అని నాకు అనిపిస్తుంది. చూద్దాం ఏం జరిగిందో. నేషనల్ వైడ్ గ్రాస్ రూట్ నెట్వర్క్ని బిల్డ్ చేస్తారట వీళ్ళు. గవర్నమెంట్ మీద ప్రెజర్ పెడతారట పబ్లిక్ కన్సర్న్స్ మొత్తం కూడా చేయమని. సో మరి ఈ ప్రెజర్ గ్రూప్ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది చూద్దాం వచ్చే రోజుల్లో ఏం చేయబోతున్నారని. ఈరోజు వాళ్ళు అనౌన్స్ చేసిన ఎజెండా ఏంటంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్. అంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ వాళ్ళు ప్రధాన ఎజెండాగా పెట్టారంటే పిల్లల్ని వాడతారు, స్టూడెంట్స్ని వాడతారు అనేది అర్థం. ఫస్ట్ అండ్ ఇమ్మీడియట్ క్యాంపెయిన్ ఏంటంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్ మీద మాట్లాడతారట. హై ప్రైవేట్ స్కూల్స్ కాలేజీ ఫీజుల మీద. ఓకే, కాలేజీ ఫీజులు అంటే ఎడ్యుకేషన్, ఇంకా స్టూడెంట్స్ని పట్టుకుని తిరుగుతారు వీళ్ళు. కోచింగ్ ఇన్స్టిట్యూషన్ మీద కాస్ట్ పెరుగుతుందని, అన్ఎంప్లాయ్మెంట్ మీద, స్ట్రెంగ్తనింగ్ గవర్నమెంట్ స్కూల్స్ని స్ట్రెంగ్తన్ చేయాలని, గవర్నమెంట్ స్కూల్స్ని ఎక్కువగా పెట్టాలని, రిస్టోరింగ్ పబ్లిక్ ట్రస్ట్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ గవర్నమెంట్ బాడీస్. ఇదంతా కూడా మన మోడల్లోనే ఉంది. మన అంబేద్కర్ జనతా పార్టీ మనం పేదల పక్షాన్ని మాట్లాడుతున్నాం కదా. ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ రావాలి, మేము ప్రైవేట్ స్కూల్స్ ఉంటే గవర్నమెంట్ స్కూల్సే మీరు సరిగ్గా చెప్పండి, అవన్నీ అవసరం లేదు, విద్యా వ్యవసాయం అని చెప్తున్నాం కదా. అవన్నీ పెట్టారు ఇక్కడ. ఎడ్యుకేషన్ రిఫార్మ్స్, హై ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజీ ఫీజు, కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్, అన్ఎంప్లాయ్మెంట్, స్ట్రెంగ్తనింగ్ గవర్నమెంట్. నేను అన్నిటి కాపీ కొడతాను యాక్చువల్గా. ఇప్పుడు పార్టీతో సహా భారతీయ జనతా పార్టీ నుంచి అంబేద్కర్ జనతా పార్టీ వచ్చింది, ఆర్ఎస్ఎస్ నుంచి ఏడిఎస్ వచ్చింది. ఓకే, వీళ్ళు పెట్టిన ప్రకారం మేము అన్నీ కాపీ కొట్టా. బట్ ఇది ఒక్కటి మాత్రం నేను కొట్టింది వీళ్ళు కాపీ కొట్టారు, నాది వీళ్ళు కాపీ కొట్టారు. ఇవన్నీ నేను చెప్పాను ఇంతకుముందే. ఎడ్యుకేషన్ రిఫార్మ్స్, ప్రైవేట్ స్కూల్స్, ఇవన్నీ కూడా వీళ్ళు కాపీ కొట్టారంటే నన్ను చూసి కాపీ కొట్టారని కాదు, నాకు వచ్చిన ఆలోచన వాళ్ళకు వచ్చిందని.
ఓకే. మెయిన్ డిమాండ్స్ ఏంది వీళ్ళలో? ఎడ్యుకేషన్ అఫోర్డబుల్గా ఉండాలట, ఫైనాన్షియల్ బర్డెన్ అనేది స్కూల్స్లో తగ్గాలట, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఎక్కువగా పెరగాలట, అకౌంటబిలిటీ గవర్నెన్స్ అకౌంటబిలిటీ పెరగాలట. సో ఇవన్నీ కూడా వాళ్ళు పబ్లిక్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. బట్ ఎలక్షన్స్కి మాత్రం మేము పోటీ చేయము, ఇది మా పొలిటికల్ పార్టీ కాదు, ప్రెజర్ మూమెంట్ అని మాత్రం పదం వాడారు వాళ్ళు. ప్రెజర్ మూమెంట్ మాత్రమే, నాట్ పొలిటికల్ పార్టీని ప్రజెంట్ మూవ్ చేశారు. అయితే దీంట్లో కొంతమంది సపోర్ట్ చేశారు, ఎలాగో స్టూడెంట్స్ సపోర్ట్ చేస్తారు, యంగ్స్టర్స్ సపోర్ట్ చేస్తారు, యూత్ జెన్జీ అంటున్నారు కదా, జెన్జీ మొత్తం వాళ్ళు సపోర్ట్ చేస్తారు. బట్ వీళ్ళని ఇప్పుడు క్యాబుల్తీ పబ్లిక్ అంటే ఎవరు క్రిటిసైజ్ చేస్తారు? గవర్నమెంట్తో పాటు ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు క్రిటిసైజ్ చేస్తారు దాన్ని. పొలిటికల్ పార్టీలు కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు ఏం చేస్తారు. ఇప్పుడు పొలిటికల్ పార్టీ అంటే ఎన్డీఏకి వ్యతిరేకంగా తిరుగుతారు గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు. మరి వాళ్ళకి డెఫినెట్గా ఈ ఇండియా బ్లాక్ పుషప్ ఇచ్చేది. సో ఇంకంతే కదా, ఎన్డీఏ వాళ్ళు ఏమో అపోజ్ చేస్తారు, ఇండియా బ్లాక్ వాళ్ళు పుషప్ చేస్తారు. అది అయితే దీంట్లో ఇంకొకటి కొన్ని కూడా పెట్టరు, ఎలక్టోరల్ రిఫార్మ్స్, ఓటు చోరీ అవన్నీ కూడా వస్తాయని చెప్పి వేరే పేపర్ అతను రాశారు. ఓటు చోరీ, ఎలక్టోరల్ రిఫార్మ్స్, పనిలో పనిగా E20 అని చెప్పేసి వీళ్ళు ఒక ఉద్యమం పట్టుకొస్తారు త్వరలో, E20 వాళ్ళు, ఈ పెట్రోల్ పంప్ వాళ్ళు ఒక ఉద్యమం పట్టుకొస్తారు, ఇవన్నీ కూడా వస్తాయి. మరి చూద్దాం వీళ్ళు ఏం చేస్తారు అనేది, ఎవరు ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఏం చేస్తారు అనేది చూద్దాం. లెట్ us వెయిట్ అండ్ సీ వాట్ దే డూ. ఓకే. సో మన సంథింగ్ ఇస్ గోయింగ్. సో ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఏం చేస్తారని మనం చూద్దాం. ఈ ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఇవన్నీ కూడా మరి అది పెద్దలకు సంబంధించిన, విద్యార్థులకు సంబంధించిన ఇష్యూ కాదు. బట్ ఎందుకు విద్యార్థులు దాన్ని టేకప్ చేశారు అనేది చూడాలి. ఎందుకంటే కన్ఫ్లిక్టింగ్ న్యూస్ చూసావు. ఒక దాంట్లోనేమో ఎలక్టోరల్ రిఫార్మ్స్ కూడా ఉన్నాయి, నోటు చోరీ అవన్నీ రాశారు వాళ్ళ ఎజెండాలో. ఇంకొక న్యూస్లోనేమో కేవలం ఎడ్యుకేషన్ రిఫార్మ్స్, ఫీజు, స్కూళ్ళు ఇవన్నీ రాశారు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనేది వచ్చే రోజుల్లో తెలుస్తుంది. బట్ ఒక విషయం అయితే ఏంటంటే డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి అనదర్ టెన్షన్ ఫర్ ఎన్డీఏ గవర్నమెంట్. పబ్లిక్లోకి మూమెంట్ని తీసుకెళ్తున్నారు. పొలిటికల్ పార్టీలు ఫెయిల్ అయినాయి, ఎందుకంటే ఈ ఎన్డీఏ వ్యవస్థను తట్టుకోలేకపోయారు. ఇప్పుడు ఇండియా బ్లాక్ తట్టుకోలేకపోయింది. వాళ్ళ యొక్క వ్యవస్థ చాలా బలంగా ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో, అన్ని రాష్ట్రాల్లో గెలిచారు వాళ్ళు. బీజేపీ వాళ్ళు కేంద్రంలో బలంగా ఉంది. ఎవరన్నా మాట్లాడితే ఈడీని వాటిని పంపిస్తున్నారు రాజకీయ నాయకుల మీదకి. వీళ్ళు విద్యార్థులు జెన్జీ కాబట్టి మరి వీళ్ళని ఐడియా ఎవరు రచ్చుకుంటారో వెనక పక్క తెలియదు, కానీ వీళ్ళు మొదలెట్టారు. జెన్జీని ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళు ఏం పెద్దగా స్కామ్లు ఇవన్నీ చేయరు కదా. రాజకీయ నాయకులు అయితే కేసులు అవన్నీ నాన్న రకరకాలు ఉంటాయి. రాజకీయ నాయకులు స్టూడెంట్స్కి ఏముంటాయి? వాళ్ళకి ఏముండదు కదా, వాళ్ళేం పెద్ద స్కామ్లు ఏం చేయరు, చాలా క్లీన్గా ఉంటారు. కాకపోతే ఏంటంటే అగ్రెసివ్గా ఉంటారు పిల్లలు. మరి వీళ్ళు అసలు ఈ పెద్ద మూమెంట్ పట్టుకొని వస్తున్నారు. అది దేనికి దారి తీస్తుంది? అసలు ఆదిలోనే నొక్కేస్తారా వీళ్ళని? ఓకే, అందరూ ఢిల్లీలో కూడటం కాబట్టి భయపడ్డారు. లేదు, వేరు రాష్ట్రాలకి తిరుగుతామంటున్నారు వీళ్ళు. తిరుగుతున్నప్పుడు ఆయా రాష్ట్రాలలో అక్కడ ప్రజలు సపోర్ట్ రావాలి. అది ఎంతవరకు వచ్చింది అనేది మనం చూద్దాం. థ్యాంక్ యూ. అది రాకుండానే నొక్కేస్తారా వాళ్ళ గవర్నమెంట్లు కాబట్టి. మెజారిటీ స్టేట్లో బీజేపీ గవర్నమెంట్ రన్ అవుతుంది. మరి వాళ్ళు ఆ స్టేట్లోకి వచ్చినప్పుడు ఎంతవరకు రాణిస్తారు, వాళ్ళు వెనక ఎంతమంది సపోర్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. లెట్ us వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ. నమస్కారం.